హలో మూవీ లవర్స్, నమస్తే, వెల్కమ్ టు సినీ దావత్. సాధారణంగా మొదటి సినిమా హిట్ అయితే ఆ హీరోయిన్ దశ తిరిగిపోతుంది. వరుసగా సినిమాలు క్యూ కడతాయి. కానీ ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో నటించిన ఓవర్ నైట్ స్టార్స్ అయినా ఎందుకో సడన్గా మాయమైన హీరోయిన్స్ మన టాలీవుడ్లో చాలామంది ఉన్నారు. అరే, ఈ హీరోయిన్కి ఏమైంది అని మనం అనుకునేలా ఉన్న ఆ 12 మంది హీరోయిన్స్ ఎవరో, అంటే మా దగ్గర 12 మంది లిస్ట్ మీకోసం సేకరించాను. వాళ్ళు ఎవరో ఈ వీడియోలో చూద్దాం. సో మొదటగా అనురాధ మెహతా గారు. ఆర్య సినిమాలో గీతాంజలిగా మాయ చేసింది ఈ అమ్మడు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్, కానీ ఈమె మాత్రం కెరీర్ని కంటిన్యూ చేయలేకపోయింది. ఇక రెండో వ్యక్తి వచ్చేసి నేహా గారు. నితిన్ గారి దిల్ సినిమాతో పెద్ద హిట్ కొట్టింది. నవ్వుతూనే మ్యాజిక్ చేసిన ఈమె ఆ తర్వాత కొన్ని సినిమాలకే పరిమితమైంది. ఇక మూడో వ్యక్తి వచ్చేసి అదితి అగర్వాల్ గారు. అల్లు అర్జున్ గారి మొదటి సినిమా గంగోత్రిలో హీరోయిన్ ఈమె. బన్నీ స్టార్ అయ్యాడు, కానీ అతిథి మాత్రం ఫేడ్ అవుట్ అయ్యింది. నాలుగో హీరోయిన్ వచ్చేసి రిచా పల్లాడ్. నువ్వే కావాలనే సినిమాతో అప్పట్లో ఒక సెన్సేషన్ సృష్టించింది. నేషనల్ లెవెల్లో గుర్తింపు వచ్చిన స్టార్ హీరోయిన్ రేస్లో మాత్రం వెనకబడింది. ఐదో స్టార్ హీరోయిన్ వచ్చేసి కీర్తి రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ గారి తొలి ప్రేమ అనే సినిమాలో ఈమె చెప్పాలంటే ఏంజల్లా కనిపించింది. ఆ ఒక్క సినిమాతో యూత్ ఐకాన్ అయ్యింది, కానీ తర్వాత బాలీవుడ్కి వెళ్ళి కెరీర్ని పోగొట్టుకుంది. ఆరో వ్యక్తి వచ్చేసి భానుశ్రీ మెహ్రా. అల్లు అర్జున్ గారితో వరుడు అనే సినిమాలో 5 రోజుల పెళ్లి కూతురు, ఇంకా మొహం చూపించకుండా హైప్ ఇచ్చారు. చాలా చేశారు, కానీ సినిమా ఫ్లాప్ అవ్వడంతో కనుమరుగైపోయింది. ఇంకా ఏడో వ్యక్తి వచ్చేసి రేణు దేశాయ్ గారు. బద్రి ఇంకా జానీ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈమె పర్సనల్ లైఫ్ వల్ల నటనకు గుడ్ బై చెప్పారు. ఇక ఎనిమిదో హీరోయిన్ వచ్చేసి కార్తిక్ నాయర్. జోష్తో ఎంట్రీ ఇచ్చి రంగంతో హిట్ కొట్టిన రాధా గారి కూతురు అని పేరు తెచ్చుకున్నా కూడా ఈమె నిలదొక్కోలేకపోయింది. తొమ్మిదో హీరోయిన్ వచ్చేసి శాలిని. సఖి అనే సినిమాతో అందరినీ ఫిదా చేసింది, కానీ అజిత్ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకి దూరం అయింది. తొమ్మిదో హీరోయిన్ వచ్చేసి గౌరీ ముంజల్. అల్లు అర్జున్ గారితో బన్నీ అనే సినిమాలో హీరోయిన్గా నటించి హిట్ కొట్టిన ఐరన్ లెగ్ అనే ముద్రతో అవకాశాలు తగ్గించుకుంది. అంటే ఆ తర్వాత తీసిన సినిమాల్లో చాలా వరకు ఫ్లాప్ అవడంతో ఐరన్ లెగ్ అనే ముద్ర వేసుకుంది. ఇంకా 11వ హీరోయిన్ వచ్చేసి సియా గౌతమ్. వేదం అనే సినిమాతో ఆఫర్ వచ్చినా రవితేజ గారితో నేనింతే అనే సినిమాలో చేసినా కూడా ఏం పెద్దగా క్లిక్ కాలేదు. ఇక 12వ హీరోయిన్ వచ్చేసి సలోని. రాజమౌళి గారి సినిమా మర్యాద రామన్నలో నటించిన స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం సంపాదించుకోలేకపోయింది. వీళ్ళే కాకుండా హ్యాపీ డేస్ సినిమా సంబంధించి గాయత్రి రావు అనే హీరోయిన్ కూడా ఈ లిస్ట్లో ఉన్నారు. వీళ్ళల్లో మీరు ఎవరిని బాగా మిస్ అవుతున్నారు? నేనైతే ఆర్య సినిమా హీరోయిన్ ఉన్నారు కదా, ఆమె మళ్ళీ కనిపిస్తే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. మరి మీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టము? ఈ లిస్ట్లో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు సినీ దావత్.